హాయ్ అండి, వెల్కమ్ టు విన్ను గార్డెన్. ఈరోజు మన గార్డెన్లో ఫెర్టిలైజర్ అయితే చూద్దామండి. ఫంగసైడ్ ఒకటి చూద్దాము. మొన్న వర్షాలు వచ్చిన కాంచండి ఏ ఫంగసైడ్ కొట్టలేదండి, అంతా పురుగు పడుతుంది, మొత్తం పురుగు వస్తుందండి. చెట్లు చూపిస్తాను చూడండి, ఇదిగోండి. మొన్న వర్షం వచ్చిన కాంచి ఇలా ఆకులు పురుగులు తింటున్నాయండి, అందుకే ఫంగసైడ్ ఒకటి ఇవాళ మీకు చూపిస్తాను. ముందైతే మన తోట అంతా ఒకసారి చూద్దాము. ఇలా ఎండిపోయినవి తీసేయాలండి. ఇప్పుడైతే ఫంగసైడ్ చూసే ముందు మన నీళ్ళు ఇంకా పట్టలేదండి, చెట్లకి నీళ్ళు ఇంకా పోయలేదు, పోయాలి. చూడండి, మందారం ఒక చెట్టుకి 2 కలర్స్ అండి. ఇవ్వండి మొగ్గలు చూడండి ఎలా వచ్చాయి. ఫంగసైడ్ చూద్దామండి. ఇవాళ ఆ ఫంగసైడ్ ఏందో చూపిస్తాను రండి. ఇదిగోండి కుంకుడుకాయ రసం అండి. మనం ఆర్గానిక్గా వెళ్తున్నాం కాబట్టి మందులు ఏమీ కొట్టొద్దు కదండి. కుంకుడుకాయ రసాన్ని స్ప్రే చేస్తాను. ఆ కుంకుడుకాయ రసానికి పురుగులు స్మెల్కి వెళ్ళిపోతాయండి. ఇంత క్వాంటిటీ అంటూ ఏం లేదండి, నేను జస్ట్ అందాదా వేసుకుంటున్నానండి. 2 లీటర్స్కి 50 గ్రామ్స్ అట్లా వేసుకున్నానండి. ఇలా అయితే స్ప్రే చేసుకుంటున్నాను. ఇలా చూడండి, వంగ చెట్లు మొత్తం వర్షం వచ్చి అసలు పెస్ట్ అటాక్ అయిందండి. ఇలా అయితే చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే మనం తోటకూరకి వచ్చిందండి. ఆ ఆకులు చూడండి ఎలా తినేస్తున్నాయో. అయితే స్ప్రే చేసుకుంటే కుంకుడు రసానికి ఆ స్మెల్కి అవి వెళ్ళిపోతాయండి. అలా స్ప్రే చేయాలండి. స్ప్రే బాటిల్ గాలి తొందరగా పోతుందండి, ఇలా వస్తే స్ప్రే చేయాలి. ఇప్పుడు తోటకూరకి స్ప్రే చేద్దాం. ఇలా అయితే స్ప్రే చేసుకోవాలండి. ఇది చూడండి ఎలా తిన్నాయో ఆకంతా. చూడండి పురుగు ఎలా పట్టేసిందో. చూడండి ఎదిగింది. స్ప్రే చేద్దామండి. తోటకూర అంతా అలాగే అండి. అదిగోండి
ఇలా అయితే మొత్తం స్ప్రే చేస్తానండి. ఇదిగోండి కాకరకాయలు. కాకరకాయ ఇప్పుడు వంగ చెట్టుకి స్ప్రే చేద్దామండి. ఇలా పండిన ఆకులు తీసేయాలండి. వాటి బలం అంతా ఆకులకే పోతుంది కాబట్టి పండిన ఆకులు తీసేయాలండి. చూడండి, అయితే స్ప్రే చేసుకోవాలి. చీమలు చూడండి ఎలా వస్తున్నాయో. ఇలా స్ప్రే చేశాను వంగ చెట్టుకి. ఇలా అన్ని చెట్లకి స్ప్రే చేసుకోవాలండి. బెండ చెట్టుకి స్ప్రే చేద్దామండి. బెండ చెట్టు పూత వస్తుందండి. ఇదిగోండి పూత. ఇలా అన్ని చెట్లకి కుంకుడు రసం స్ప్రే చేస్తున్నానండి. చూడండి, చెట్టు అంతా తడిసేలాగా స్ప్రే చేయాలండి. ఇదిగోండి, నేను ఆకుకూరలకు కూడా స్ప్రే చేసుకుంటున్నాను. బంతి చెట్టు చూడండి, మిర్చి చెట్టు ఉండేది మొత్తం మొగ్గేనండి. మిర్చి చెట్టుకి పూత. ఇవ్వండి పూత ఎలా వచ్చిందో చూడండి మొగ్గ. ఇలా పైనుంచి ఇలా కింద దాకా మొత్తం స్ప్రే, చెట్టంతా తడిసేలాగా స్ప్రే చేయాలి. ఇట్లా అన్ని చెట్లకి కూడా నేను కుంకుడుకాయ రసం మొత్తం స్ప్రే చేస్తున్నానండి. ఆకులు ఇలా తెలిసినాయి. కరివేపాకు చెట్టు, టొమాటో చెట్టు, పూత చూడండి ఎలా వచ్చిందో.
ఇలా స్ప్రే చేశానండి. మొత్తం చెట్లన్నిటికీ ఇలా స్ప్రే చేయాలండి. వంగ చెట్టు ఇప్పుడైతే గులాబీ చెట్టుకి స్ప్రే చేస్తున్నాం. ఇలా చెట్లకన్నిటికీ కూడా కుంకుడు రసం స్ప్రే చేద్దామండి. చింకుడు గింజలు మొన్న పెట్టానండి, ఇదిగోండి ఎలా వచ్చినాయో. కాకరకాయలు ఇదిగోండి. ఇలా నేను అన్ని చెట్లకు కూడా కుంకుడు రసం స్ప్రే చేశానండి. ఇప్పుడు వాటర్ ఇస్తాను చెట్లకి. అన్ని చెట్లకు కూడా ఇప్పుడు వాటర్ ఇచ్చుకుంటున్నా. అంతేనండి, ఇవాళ కుంకుడు రసం అన్నిటికీ స్ప్రే చేశానండి. అందుకే వీడియో చేద్దామని చేశానండి. బాయ్ అండి.